తెలంగాణలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? పార్టీ అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటారా? సిట్టింగ్ ఎంపీలను మారుస్తారా? బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? ప్రజలు అంత త్వరగా మారే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సంక్రాంతి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇయాల్టికెళ్ళి మీటింగులు చాలు చేసిరు గులాబీ భవన్ లా. నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఎట్లా గెలిచాలనే దాని మీద చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ 2,90,000 కోట్లు అనుకొచ్చిండు పాత పైసల మంత్రి హరీష్ రావు సారు. సర్కారులను మారుస్తానికి కారణాలు ఉండేయట. చేయగుర్తు సర్కార్ ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు ఉండదని, మన కాడ పబ్లికే మలరవడతారని గిట్లా అన్నాడు. ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా వాళ్ళే జీప్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని నీ ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. డెఫినెట్ గా రోజు వస్తుంది. ఒక ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. అగనట గులాబీ పార్టీ వాళ్ళని ఇంటికి వచ్చి పిలుచుకుపోతారట పబ్లిక్ అంతా. ఇక పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలో ట్విట్టర్ లో రాసిండు రామన్న. బీఆర్ఎస్ 2028 క్వశ్చన్లు అడిగితే కాంగ్రెస్ 734, బీజేపీ 178 క్వశ్చన్లే అడిగినాయట 5 ఏళ్లల్లా. కానీ కారు 9 మంది, కాంగ్రెస్ కు 3, కమలానికి 4 ఎంపీలు. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎంపీ 225 క్వశ్చన్లు అడిగితే ఒక్కొక్క కాంగ్రెస్ ఎంపీ 245 అడిగినట్టు. ఇక బీజేపీ ఎంపీలు అయితే 44 ప్రశ్నలే వేసిండ్రు. ఈ లెక్కన మంది ఎక్కువ బీఆర్ఎస్ బీజేపీ కంటే మంది తక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టే రామన్న. ఈ ముచ్చటిట్లుంటే 20 ఆపరేషన్ అయిన కేసీఆర్ సారు కట్టె పట్టుకొని చిన్నగా నడుస్తున్నాడు.